ఈ భూమిపై ఉన్నటువంటి పురాతన చారిత్రాత్మక ఆలయాలు ఈ ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన ప్రదేశాలను అన్వేషిస్తూ నేనైతే ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో దట్టమైన నల్లమల అడవులు, ఎత్తైన ఓవైపు పచ్చని ప్రకృతి అందాలు, మరోవైపు కొండల్ని చీల్చుకుంటూ జాలువారే అందమైన జలపాతం. ఈ జలపాతంలో స్నానం చేసిన తర్వాత మనకు కలిగే గొప్ప అనుభూతి ఇది నేను చెప్పేది కాదు, ఇక్కడ స్నానం చేసిన ప్రతి ఒక్కరూ చెప్పే. ఈ జలపాతంలో స్నానం చేసిన తర్వాత కలిగే అనుభూతి మాటల్లో వర్ణించ. నల్లమల అడవుల్లో కొన్ని వేల వనమూలికల సముదాయంతో 200 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహించే ఈ జలపాతం మనల్ని ఎంతో ఆహ్లాదానికి గురి చేస్తుంది. 200 మీటర్ల ఎత్తు నుంచి ప్రవహించే ఈ జలపాతం ఒక కొలనులో చేరుతుంది. దాని ముందు ఇంకొక చిన్న కొలను కూడా. వేసవి కాలం కావడంతో జలపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎంతో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ జలపాతంలో స్నానం చేసిన తర్వాత దీనికి దగ్గరలో ఒక పురాతన అద్భుతమైన ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో నిర్మించారు. పెద్ద కొండరాయిని తొలుచుకుంటూ వెళ్ళి ఆ కొండరాయిలోనే 8 గుహాలయాలను నిర్మించి ఆ గుహలలో 8 శివలింగాలను అయితే ప్రతిష్ఠించారు. ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శివలింగం పైన కూడా బ్రహ్మసూత్రం అయితే ఇక్కడ ఉన్నటువంటి 8 గుహలు, అందులో ప్రతిష్ఠించిన శివలింగాలు మొత్తం కూడా ఒకే రాయితో నిర్మించబడ్డాయి. ఈ ఆలయాన్ని పైనుంచి చూసినట్లయితే గుర్రపు డెక్క ఆకారంలో కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం గుహాలయాలు, వాటి మండపాలు, అందులో ప్రతిష్ఠించిన శివలింగాల యొక్క పానవట్టాలు అన్నీ కూడా ఒకే కొండరాయిని తొలుచుకుంటూ నిర్మించారు. 8 శివలింగాలు ఉన్నటువంటి ఈ అద్భుతమైన ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఇక్కడ కాలభైరవుడు కూడా ఉండటం ఎంతో విశేషం. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా త్రిముఖ దుర్గాదేవి మనకు ఇక్కడ దర్శనమిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతీదేవి రూపాలు ఒకే విగ్రహంలో మనకు దర్శనమిస్తాయి. ఈ అద్భుతమైన ఆలయం, ఈ జలపాతం యొక్క ఫుల్ వీడియో కోసం కింద ఉన్న ప్లే బటన్ ను క్లిక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి.